నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, దీనిపై గతంలో కూడా చర్చించడం జరిగిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో లబ్ధిదారులకు పెన్షన్లను మంత్రి పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం కూడా అవసరమని, వారు కట్టే పన్నుల వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖున క్రమం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మందికి పింఛన్లను అందిస్తున్నామన్నారు. యువత డెవలప్ కావాలంటే ఒకటే మార్గం, ఇండస్ట్రీస్ రావాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ ఇద్దరు ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకి ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. అవన్నీ త్వరలో గ్రౌండ్ కాబోతున్నాయి. ఒక ఇండస్ట్రీ వచ్చి గ్రౌండ్ కావాలంటే చాలా హర్డిల్స్ ఉంటాయి, మీకు తెలియాలి. వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి, వాటర్ లైన్లు ఇవ్వాలి, రోడ్ వేసి ఇవ్వాలి, అదేవిధంగా ఫారెస్ట్ క్లియరెన్స్ నుండి అవి తీసుకురావాలి, ఎన్విరాన్మెంట్ క్లియర్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫాలోఅప్ చేస్తూ వీలైన తొందరలో అవన్నీ తీసుకొస్తున్నారు. అవన్నీ వస్తే ఖచ్చితంగా యువతకి ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు రాకుంటే వాళ్ళు అడ్డదారులు పడతారు. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అనుభవంతో చేస్తున్నారు. అదేవిధంగా మన నెల్లూరు నగరం తీసుకుంటే 2014-19లో దాదాపు 5,300 కోట్లతో డెవలప్ చేశారు. ఈసారి కూడా ఏదైతే మిగిలిపోయినా పనులన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, రోడ్డు ఎక్కడన్నా చిన్న ఉంటే అవి కావచ్చు, పార్కులు కావచ్చు, అవన్నీ కూడా మాట ఇచ్చిన ప్రకారం 100కి 100 100% చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను. కొద్దిగా సమయం ఇవ్వండి. పార్కులు కూడా, పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ 20 పార్కులు శాంక్షన్ చేశాను. ఈ ఫిబ్రవరి నెలాఖరు లోపల 20 పార్కుల్లో ఎక్సలెంట్ జిమ్ ఎక్విప్మెంట్, ఎక్సలెంట్ ప్లే ఎక్విప్మెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్లో కూడా పెట్టిస్తున్నాను. ఈ విధంగా 1 by 1 నేను నెల్లూరు ప్రజలు ఒకటే కోరేది, కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ చేయిస్తాం. పార్ట్ హోల్స్ దాదాపు కంప్లీట్ చేశారు. ఇవాళ ఆ పార్ట్ హోల్స్ కూడా చెక్ చేస్తున్నాను. ఎక్కడైనా తేడా ఉంటే మళ్ళీ తీసి కూడా వేయమంటున్నాను. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్, రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద తప్పు ఏంటంటే టౌన్ ప్లానింగ్ అర్బన్ అథారిటీలో విచ్చలవిడిగా అడ్డదారులలో పర్మిషన్ ఇచ్చారు. అసలు విచ్చలవిడిగా అడ్డదారుల పర్మిషన్ ఇచ్చే జరిగితే అసలు టౌన్ ప్లాన్ తీసేస్తే పోతుంది, ఎందుకు రుణ తీసేస్తే పోతుంది, టౌన్ ప్లానింగ్ తీసేస్తే పోతుంది, ఇంకెందుకు అవన్నీ? ఎవరి పాటి వాళ్ళు నాయకులు, అధికారులు ఇష్టం వచ్చేది ఇచ్చే జరిగితే అసలు టౌన్ ప్లానింగ్ ఎందుకు? ఆ డిపార్ట్మెంట్ ఇచ్చేస్తే పోతుంది, జీతాలు తగ్గుతాయి, ప్రజల మీద ట్యాక్సులు తగ్గించవచ్చు. వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు కట్టిన ట్యాక్స్లే. ఇంకా అడ్డదారులు చేసుకుని జరిగితే ఎందుకు? ఏదైనా ఒక సిటీ అంటే రాబోయే ఫ్యూచర్లో పిల్లలకు వాళ్ళకి ఇబ్బంది పడకూడదు, ట్రాఫిక్ ఇబ్బంది పడకూడదు, ఇల్లు కట్టుకుంటే గాలి వెలుతురు ఉండాలా. ఇవన్నీ కొన్ని బిల్డింగ్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకొని మీ ప్రభుత్వం రాగానే నా దగ్గర బిల్డర్స్ వచ్చారు, లేఅవుట్ వాళ్ళు వచ్చారు. ఏంది మీ సమస్యని 10 సార్లు మీటింగ్ పెట్టాను, 10 సార్లు బిల్డర్స్తో లేఅవుట్స్తో పెట్టాను, నేషనల్ అండ్ స్టేట్ ఆర్గనైజేషన్స్తో. మా అధికారులని, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు పంపించే కమిటీలు వేసి వాళ్ళందరూ రిపోర్ట్ తెప్పించా. ఆ రాష్ట్రాల్లో ఎలా జరుగుతున్నాయో అన్ని స్టడీ చేయించి కమిటీలు వేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లెవెల్ ఇచ్చేస్తాం.